దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే ఈ వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదూ? ఈరోజు కీర్తన గ్రంథం 126వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కళా కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండును, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకున్నది. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతిస్తున్న అనుభవం కనిపిస్తూ ఉంది. దేవుడు మన జీవితాల్లో చేసిన అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా మన జీవితాల్లో జరిగిస్తున్న వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. తద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అన్ని జనులకు మనం గొప్ప సాక్షార్థంగా ఉంటాం. ఇక్కడ చదవబడిన వాక్య భాగాలు మనం గమనించినప్పుడు సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోయారు, బానిసత్వం అనుభవించారు. ఏమాత్రం కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు. హృదయంలో ఎంతో వేదన, కృంగుదల, నిరాశ, నిస్పృహతో 430 సంవత్సరాలు బ్రతికారు. ఈ పరిస్థితి నుంచి దేవుడు మాకు ఎప్పుడు విడిపిస్తాడు అని ఒక నిరీక్షణతో వారు బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు దాసత్వం నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆ అరణ్యంలో జరిగించాడు. ఒకనొక అద్భుత కార్యం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపై దేవుడు అద్భుతంగా వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభంగా ఉండి వెలుగునిచ్చి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి ముందుగా ఉండి త్రోవ చూపించి దేవుడు అద్భుతంగా వారిని నడిపించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆనందగానాలు చేశారు. హృదయం నిండా సంతోషంతో నిండిపోయింది, నోటి నిండా నవ్వుతో నిండిపోయింది. దేవుడు చేసిన కార్యాలు మనం అనుభవిస్తున్నప్పుడు నిజంగా ఆ ఆనందం, ఆ సంతోషం ఈ లోకంలో ఎక్కడ దొరికింది. ఇలా జరిగించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులందరూ కూడాను, అన్ని దేశస్తులందరూ కూడాను వీరు దేవుడు ఎంత గొప్పవాడో అని వారు గ్రహించారు. వీరి జీవితంలో మాత్రమే కాదు, వీరు బబులోనుకు కొనిపోబడినప్పుడు కూడాను 70 సంవత్సరాలు కొనిపోబడినప్పుడు అక్కడ కూడా ఏమాత్రం స్వేచ్ఛ, స్వాతంత్రం లేదు. అక్కడి నుంచి మరలా యెరూషలేముకి రప్పించబడినప్పుడు వారి జీవితాల్లో గొప్ప సంతోషం, సమాధానం కలిగింది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ చెరానుభవం చాలాసార్లు మగ్గిపోతుంటుంది. 2024 సంవత్సరంలో ఏ చెరానుభవం అయితే మన జీవితంలో అనుభవిందో ఆ స్థితి నుంచి నిన్ను విడిపించి ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ నోటి నిండా నవ్వు కలిగించాలని, నీ హృదయంలో సంతోషం నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకుందాం.
కొన్నిసార్లు దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయంటే కళల కింద వాళ్ళ ఉంటాం, ఇది కళా నిజమా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి కార్యాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు జరిగించాడు కదా. వారు ఊహించిన కార్యం, గొప్ప అద్భుతమైన కార్యం, ఎప్పుడు చూడని కార్యం, ఎక్కడ జరగని కార్యం. అలాంటి కార్యాన్ని నీ జీవితంలో కూడా జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు జరిగించిన కార్యమే నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలంటే ఆయన మీద సంపూర్ణంగా అనుకుందాం. ఏ చరానుభవం అయితే మన జీవితంలో ఉందో వాటన్నిటిని అప్పగించుకుందాం. తద్వారా మన జీవితంలో ఆనందంగానాలతో దేవునికి స్తుతిద్దాం. మన నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. అనేక మందికి అన్యజనుల ఎదుట మనకు సాక్షులుగా నిలుపుతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ వాక్కుంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ విషయంలో ప్రభా చరానుభూలు ఉన్నారో ఆ చరానుభవం నుంచి మీరు విడిపించి ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించి ప్రభా, వారి నోటి నుండి నవ్వు, హృదయం నిండా ఆనందంతో నింపి ఆనంద గానాలు మీకు చెల్లించేటట్లుగా ప్రభా మీరు జీవితాలు మీరు కట్టమని మీ కృపగల హస్తానికి మీరు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.